నిన్న మా అత్తమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకెళ్లారని చెప్పాను కదా. అయితే ఆ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళాక మాకు ఇబ్బంది అవుతుందని మేమైతే ఇంకో ఫ్రిడ్జ్ కొనడానికి అయితే వెళ్తాం. వెళ్లే దారిలో మా హస్బెండ్ కి ఆకలేస్తుందంటే ఇంకా బేకరీ దగ్గర ఆగేసి తినేసి అయితే వెళ్ళాం. మనకు ఆకలేసినా వేయకుండా బేకరీని చూసామంటే ఏదో ఒకటి లాగించడమే ఉంటుంది. షాప్ కి వెళ్ళి గంట సేపు తిరిగినా కూడా నాకు నచ్చితే మా హస్బెండ్ కి నచ్చట్లేదు, మా హస్బెండ్ కి నచ్చింది నాకు నచ్చట్లేదు. ఫ్రిడ్జ్లు చూసి అయితే బోర్ కొట్టేసింది. ఇంత ముందు వాడింది సింగిల్ డోరే కదా, అది కూడా పెద్ద ఫ్రిడ్జే, కాకపోతే ఇది తీసుకునేది కూడా పెద్ద ఫ్రిడ్జే కానీ డబుల్ డోర్ లో తీసుకుందామని చెప్పారు. ఫ్రిడ్జ్ లో ఉన్న అట్రాక్షన్ ప్లేన్ డిజైన్ లో అసలు లేనేలేదు. ప్లేన్ లో అసలు డిజైన్ కూడా ఏం రాలేదు, నార్మల్ గా ప్లేన్ గా ఉంది. ఆ ఫ్రిడ్జ్ లో మా హస్బెండ్ కి ఇంకా ఇట్లా ఫ్లవర్స్ లో వచ్చినాయి అయితే చూడడానికి కూడా బాగుంటుంది, ఇంట్లో పెడితే కూడా బాగా కనబడుతుంది కదా. నేను అద్దంటే అసలు వినలేదు, ఇంకా ప్లేన్ లోనే తీసుకున్నా. కొన్ని ఫ్రిడ్జ్లు పెద్దవి వెడల్పి కూడా ఉన్నాయి, ఇంకా అవి ఎందుకని మేము తీసుకోలేదు. ఎందుకంటే రెండుకున్న దగ్గర ఇటు అటు వెళ్ళంగా మనకు ఖరాబ్ అయిపోతాయి కదా అని అన్ని ఫ్రిడ్జ్లు చూసి లాస్ట్ గా ఫైనల్ గా అయితే ఒకటైతే సెలెక్ట్ చేసాము. మేము ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దాని డీటెయిల్స్ మేము మాకు ఎంత అమౌంట్ పడింది అనేది పూర్తిగా షేర్ చేస్తాను. వెయిట్ చేయండి. వీడియోకి అయితే వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.